తెలంగాణలోని రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి భూపరిపాలన ప్రజల వద్దకే తీసుకెళ్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. నేటి నుంచి జూన్ 20 వరకు ఈ సదస్సులు కొనసాగుతున్నారు. అన్ని రెవెన్యూ గ్రామాలకు తహసీల్దార్తో కూడిన బృందం వెళుతుందని, ప్రజల వద్దకే రెవెన్యూ అనే విధానంతో ఈ భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఈ 2వ తారీఖు ప్రత్యేకత ఎలా ఉందో ఈ భూభారతి చట్టం 3వ తారీఖు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలోని రెవెన్యూ గ్రామాలకి ప్రతి గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీమే ప్రత్యక్షంగా వస్తారు. అప్లికేషన్ కూడా అధికారులే తీసుకొచ్చి మీకు ఇస్తారు. దాంట్లో మీ సమస్య ఏంటో టిక్కు పెడితే చాలు. మీ సమస్య ₹1 కూడా అప్లికేషన్ ఛార్జీకి ఎవరు కట్టనవసరం లేదు, ఎక్కడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆగస్టు 15వ తారీఖు నాటికి ఆనాడు భారతదేశానికి స్వతంత్రం తెల్లదొరలను పాలదోలి మహానుభావుల కష్ట ఫలితంగా స్వతంత్రం వచ్చిందో అదే పద్ధతిలో ఆగస్టు 15వ తారీఖు నాటికి సాధ్యమైనన్ని ఎక్కువ సమస్యలని రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలను పరిష్కరించడం కోసం రేపటి నుంచి 20వ తారీఖు దాకా ఫుల్ ప్లెడ్జ్ లో ఈ భూభారతి చట్టాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవడం జరుగుతుంది. ప్రతి రెవెన్యూ గ్రామాల్లో, రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ గ్రామాల్లో ప్రజలందరూ మీ సమస్యలని ప్రభుత్వమే మీ ఇంటి ముందుకు వస్తుంది, ప్రభుత్వమే రెవెన్యూ వ్యవస్థే మీ గ్రామానికి వస్తుంది.